హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ అగ్లీ స్టోరీ అండ్ స్టార్టెడ్ యాక్టర్స్ బై మన నందు గారు. మరి ఆల్రెడీ ఈ రోజు రిలీజ్ అయిన పురుష మూవీ రివ్యూ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు అయితే ఫుల్ మూవీ రివ్యూ అయితే కనిపిస్తుంది. లేదంటే రివ్యూ కింద కామెంట్ సెక్షన్ ఆ రివ్యూ లింక్ అయితే పింగ్ చేసి పెడతాను. మరి ఆ రివ్యూ అయితే ఎవరైతే చూడలేదో వాచ్ చేయలేదు డెఫినెట్ గా ఆ రివ్యూ కూడా అయితే వాచ్ అయితే చేసేయండి. మరి దానికన్నా ముందు కొత్త ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే మాత్రం డెఫినెట్ గా ఈ వీడియోకి అయితే లైక్స్ అయితే కొట్టేయండి అండ్ ఈ వీడియోని హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మరి కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్ గా కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. కమింగ్ టు ది మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే కార్తీక్, నేహ అండ్ గౌతమ్. మరి నేహ మాత్రం గౌతమ్ ని లవ్ చేయడం, మరి కార్తీక్ చిన్నప్పటి నుంచి నేహాని లవ్ చేయడం జరుగుతుంది. అదే టైంలో మన కార్తీక్ బిహేవియర్ చాలా సైకోగా, చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మరి నేహాని దక్కించుకోవడానికి కార్తీక్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడని చెప్పేసి తెలియాలంటే ఈ రిమైనింగ్ పార్ట్ అంతా డెఫినెట్ గా మీరు ఈ మూవీని థియేటర్ లో చూసే తెలుసుకోండి డెఫినెట్ గా. మరి ఈ మూవీలోని పాజిటివ్ విషయానికి వచ్చేసి మాట్లాడుకోవాలంటే హీరో నందు గారు కార్తీక్ గా అయితే చాలా బాగా క్యారెక్టరేషన్ రోల్ ప్లే చేశారు. నిజంగా చెప్పాలంటే తన క్యారెక్టర్ రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మరి మూవీలో లాస్ట్ క్లైమాక్స్ 20 minutes మాత్రం నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరేషన్ ఉంటుంది హీరోది మాత్రం. అండ్ మూవీలో కొన్ని అడల్ట్ కంటెంట్ 18+ సీన్స్ ఉంటాయి. కొద్దిగా ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు మాత్రం ఇబ్బంది పడకైతే తప్పదు. మరి ముందే హింట్ ఇచ్చేస్తున్నాను, ఫ్యామిలీస్ తో చూస్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడకైతే తప్పదు. కొన్ని 18+ సీన్స్ కూడా అయితే ఉంటాయి. మరి కొద్దిగా అయితే జాగ్రత్త పడండి ముందే. మరి మూవీలో సెకండ్ హాఫ్ లో కొన్ని కీ సీన్స్ ఉంటాయి, అవైతే మనకైతే చాలా బాగా నచ్చుతాయి డెఫినెట్ గా చెప్పాలంటే. మరి ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి అండ్ సెకండ్ హాఫ్ లో ఆ క్లైమాక్స్ పార్ట్ ఒకటి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. మరి నందు గారి క్యారెక్టరేషన్ మూవీకి మెయిన్లీ హైలైట్ మాట్లాడుకోవాలంటే మరి హీరోయిన్ అవిక క్యారెక్టరేషన్ మాత్రం నేహగా మూవీలో తన క్యారెక్టర్ రోల్ ఎమోషన్ సీన్స్ అయితే బాగా ప్లే చేసింది. తన క్యారెక్టరేషన్ కూడా తన క్యారెక్టర్ లో మొత్తం దూరిపోయాడని చెప్పేసి చెప్పాలి. మరి మూవీలో సాంగ్స్ పెద్దగా అనిపించలేదు నాకైతే, సో డీసెంట్ గానే ఉన్నాయి సాంగ్స్ కూడా. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే అనిపించింది. మరి హీరో హీరోయిన్ మధ్యలో ఉండే ఆ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మరి సినిమాటోగ్రఫీ కూడా అయితే బాగానే వర్కౌట్ అయింది. మరి మూవీలో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఆ ట్విస్ట్ అండ్ టర్మ్స్ కూడా అయితే బాగా వర్కౌట్ అవుతాయి అండ్ డెఫినెట్ గా అయితే చాలా మందికి నచ్చచ్చు కూడా. మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు అయితే చాలా ఉంటాయి మూవీలో. ఆ సెకండ్ హాఫ్ లో అయితే మెయిన్లీ కీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మరి ఓవరాల్ గా నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలంటే డెఫినెట్ గా మీకైతే మూవీ అయితే నచ్చుతుంది. రీసెంట్ టైమ్స్ లో నందు గారు మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీరు చూసిన మూవీ కన్నా డెఫినెట్ గా ఈ మూవీ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది మీకైతే. మరి అన్ని మూవీస్ లో తను ప్లే చేసిన క్యారెక్టర్ రోల్స్ మీకు ఎంతలా గుర్తున్నాయో తెలియదు కానివ్వండి, ఈ మూవీలో ప్లే చేసిన ఆ కార్తీక్ క్యారెక్టర్ రోల్ మాత్రం డెఫినెట్ గా మీకైతే బాగా నచ్చుతుంది. నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలంటే ఖచ్చితంగా మీకైతే మూవీ అయితే వర్కౌట్ అవుతుంది. ఐ హోప్ యూ ఆల్. మరి అసలు ఈ పాటికి ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మరి ఇంతవరకు మన వీడియోని చూస్తూ కూడా అయితే వీడియోకి అయితే లైక్స్ అయితే కొట్టలేదా, మరి ఫాస్ట్ గా వీడియోకి అయితే లైక్స్ అయితే కొట్టండి. మరి కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం కొత్త చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. మరి ఆల్రెడీ ఈ రోజు రిలీజ్ అయిన పురుష మూవీ రివ్యూ కూడా అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు అయితే ఫుల్ మూవీ రివ్యూ అయితే కనిపిస్తుంది. లేదంటే ఈ రివ్యూ కింద కామెంట్ సెక్షన్ లో ఆ రివ్యూ లింక్ కూడా అయితే పింగ్ చేసి పెడతాను. మరి రివ్యూ అయితే ఎవరైతే చూడలేదో, వాచ్ అయితే చేయలేదో డెఫినెట్ గా ఆ రివ్యూ కూడా అయితే వాచ్ అయితే చేసేయండి. మరి ఈ వీడియోని ఇంతవరకు చూసి కూడా అయితే లైక్స్ అయితే కొట్టలేదా, మరి ఫాస్ట్ గా లైక్స్ అయితే కొట్టండి అండ్ హైప్ ఇవ్వడం కూడా అయితే మర్చిపోకండి. మరి ఇంతవరకు మన ఛానల్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఆల్రెడీ చెప్పాను కదా, మనమైతే 16K 17K 20K వరకు కూడా అయితే ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుందాం. కొద్దిగా కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్ అయితే 15.3K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసుకుంది. మరి కొద్దిగా కొత్త చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు మాత్రం కొద్దిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన 20K వరకు కూడా అయితే ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుందాం. మరి మన అందరం నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో కంటెంట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.